హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జీబీ వాట్సాప్ ఇంకా నార్మల్ వాట్సాప్ కి డిఫరెన్స్ ఏంటి, జీబీ వాట్సాప్ ఎందుకు మనం యూజ్ చేయకూడదు, జీబీ వాట్సాప్ లాంటి యాప్స్ ద్వారా ఎందుకు మన మొబైల్ అలానే మన మొబైల్లో ఉండే డేటా దొంగలించబడుతుంది, అది ఎలా సాధ్యం అనేది ఈ వీడియోలో చూద్దాం. జీబీ వాట్సాప్ ని ఎక్కువగా లేడీస్ యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ అందులో ఉన్న మోడిఫికేషన్స్. ఈ జీబీ వాట్సాప్ ని క్రియేట్ చేసిన వాళ్ళు జాన్ అలానే బ్రియాన్ యాక్టమ్ అనే వాళ్ళు, వీళ్ళు ఫార్మర్ యాహూ ఎంప్లాయీస్. వీళ్ళిద్దరు కలిసి ఈ జీబీ వాట్సాప్ ని క్రియేట్ చేశారు. ఇది ఎలా క్రియేట్ చేశారు అంటే వాట్సాప్ యొక్క ఒరిజినల్ సోర్స్ కోడ్ నుంచి ఇలాంటి యాప్స్ ని క్రియేట్ చేశారు. ఓన్లీ జీబీ వాట్సాప్ మాత్రమే కాదు, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఎఫ్ఎం వాట్సాప్, యో వాట్సాప్, వాట్సాప్ ప్లస్ ఇలాంటి రకాలన్నీ ఇలా క్రియేట్ చేయబడినవే. రివర్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి మోడిఫికేషన్స్ యాడ్ చేసి దీన్ని క్రియేట్ చేశారు. ఎవరైనా సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఇది అర్థమవుతుంది. మాక్సిమం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్ గా అర్థమవుతుంది జీబీ వాట్సాప్ ని యూజ్ చేయకూడదు అని చెప్తున్నా అనేది. జీబీ వాట్సాప్ లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే, ఎలాంటి మోడిఫికేషన్స్ చేశారంటే, సెండర్ ఒక మెసేజ్ ని పంపించినప్పుడు లేదంటే ఒక స్టేటస్ ని యాడ్ చేసినప్పుడు వెంటనే వాళ్ళకి నచ్చగా డిలీట్ చేసింటారు. బట్ జీబీ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళ దాంట్లో ఆ మెసేజ్ ఆ స్టేటస్ అనేది అలానే సేవ్ అయి ఉంటుంది, వాళ్ళ దాంట్లో డిలీట్ అవ్వదు. ఇది ఒక మెయిన్ రీజన్ యూజ్ చేయడానికి. అంతేకాకుండా లాస్ట్ సీన్ కనపడకుండా చేసుకోవచ్చు. అలానే సెండర్ పంపించిన మెసేజెస్ మనం చూడాలి, కానీ వాళ్ళకు డెలివరీ అయినట్లు టిక్స్ పడవన్నమాట. సింగిల్ టిక్ మాత్రమే పడుతుంది, వాళ్ళకు డెలివరీ కానట్లే చూపిస్తుంది. బట్ మనం ఇక్కడ ఓపెన్ చేసి మెసేజ్ చూడొచ్చు. ఇది ఒక మెయిన్ రీజన్ యూజ్ చేయడానికి. 5 MB ఎక్కువ ఉన్నప్పటికీ మనం సెండ్ చేసుకోవచ్చు జీబీ వాట్సాప్ నుంచి. స్టేటస్ లో టైం ఎక్కువగా పెట్టొచ్చు, 30 సెకండ్స్ మించి. నార్మల్ వాట్సాప్ లో 30 సెకండ్స్ మాత్రమే మనం వీడియోని పెట్టగలం, బట్ జీబీ వాట్సాప్ లో అంతకు మించి పెట్టొచ్చు మనం. ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. చాట్ పరంగా చూసినట్లయితే ప్రతి ఒక్క చాట్ కి పర్టికులర్ గా ఇండివిజువల్ చాట్ కి మనం లాక్ పెట్టొచ్చు, అలాంటి ఫీచర్స్ ఉంటాయి. బట్ నార్మల్ వాట్సాప్ లో ఇలాంటి ఫీచర్స్ ఉండవు. ఇంకా అడ్వాన్స్డ్ గా ఫీచర్స్ ఉన్న యాప్ ఎందుకు మనం ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో చూడలేము. దానికి మెయిన్ రీజన్ ఇది ఒక క్లోన్ యాప్, అంటే వాట్సాప్ నుంచి క్లోన్ చేసిన యాప్ అనమాట. ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ తక్కువగా ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండదు. ఏ వాట్సాప్ కానీ ఎలాంటి సోషల్ మీడియా చాట్ కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందంటేనే అది ఒక సేఫ్ అని అర్థం. మన యొక్క డేటా అనేది బయటికి లీక్ కాకుండా ఉంటాయి. బట్ ఎంత ఇంపార్టెంట్ అయినా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇందులో ఉండదు. దీని వల్ల ఈజీగా హ్యాకింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ జీబీ వాట్సాప్ లో ఉంటాయి, నార్మల్ వాట్సాప్ లో ఉండవు. దీనికోసం మనం సైబర్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా వాన్ చేసేది థర్డ్ పార్టీ యాప్స్ ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి. కేవలం జీబీ వాట్సాప్ మాత్రమే థర్డ్ పార్టీ యాప్ కాదు, ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి. వైడుమేట్ కూడా అంతే. వైడుమేట్ కూడా చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఎందుకు సైబర్ ఎక్స్పర్ట్స్ వాన్ చేస్తున్నారు, దీని వల్ల మీ మొబైల్ డ్యామేజ్ అవుతుంది, మీ యొక్క పర్సనల్స్ ని దొంగలించగలరు అనేది ఎలా చెప్తున్నారు అంటే, ఇందులో యూజ్ చేసే చాట్స్ గానీ లేదంటే ఆడియో కాల్స్, వీడియో కాల్స్, వీటి వల్ల ఎలా మన దాంట్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందంటే, ఇది యూజ్ చేసేది ఒక అన్ఐడెంటిఫైడ్ సర్వర్స్ నుంచి ఈ యొక్క డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హ్యాకర్స్ ఈజీగా దాన్ని ట్రాక్ చేసి మన దాంట్లో ఈజీగా పేలోడ్స్ గానీ మాల్వేర్స్ గానీ ఇంజెక్ట్ చేయగలరు. అంతేకాకుండా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం అనేది ఇల్లీగల్, బట్ చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏదైనా మేజర్ ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటివి తెలుస్తాయి. బట్ నార్మల్ వాట్సాప్ లో ఇలాంటివి ఉండవు. నార్మల్ వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ని ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే సింపుల్ గా చెప్తాను చూడండి, బయట వ్యక్తులు ఎవరు మన ఫైల్స్ ని యాక్సెస్ చేయలేరు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ని బ్రేక్ చేసి. ఇది మెయిన్ రీజన్ సెక్యూరిటీ పరంగా. ఇందువల్ల థర్డ్ పార్టీ యాప్స్ ని యూజ్ చేయకూడదు అని చెప్తారు. మీరు ఈ థర్డ్ పార్టీ యాప్స్ ని ఇన్స్టాల్ చేయాలంటే మెయిన్ మన మొబైల్ లో ఉండే ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అన్నోన్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేయకూడదని ఆల్రెడీ ఇన్బిల్డ్ గా ఆన్ లో పెట్టింటారు, అన్నోన్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేయకూడదని. బట్ దాన్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బయట నుంచి మాల్వేర్ ని మన దాంట్లో ఇన్స్టాల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు హ్యాక్ చేయగలరు అంటే చేయలేరు, దానికి ఎంతో హైలీ స్కిల్ఫుల్ అయి ఉండాలి. మరి ఎవరెవరు యాక్సెస్ చేయగలరు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకుని అప్పుడు మాత్రమే ఇండివిజువల్ పర్సన్స్ యొక్క డేటాను చూడగలరు, అంతేకాని ఎవరు పడితే వాళ్ళు చూడలేరు. అందుకు కూడా సరైన రీజన్ చూపించాల్సి ఉంటుంది, కోర్ట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు మనం థర్డ్ పార్టీ యాప్స్ ని యూజ్ చేయకూడదు, మెయిన్ గా జీబీ వాట్సాప్ లాంటి చాటింగ్ యాప్స్ ని యూజ్ చేయకూడదు అనేది. ఇలా దీని వల్ల ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ కంటే అవి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. జీబీ వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ ని మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైరెక్ట్ గా చూపించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.